మీరు దాన్ని చేయించండి ఆయన చేయించండి అలా ఉంటుంది ఓం తరంగ గ్రహారాధన కర్షే కర్షే గంధపుష్పాక్షరా చుట్టాస్తే అసాధ్యావమస్య కలశస్య ఉపయోగించో మధ్య ప్రమాశదా వే తత్రస్థితో బ్రహ్మ మధ్యవాన్ ఆస్తవ క్షోడాకాశ్రమే సప్త దీవాభద్రాభ్య దోధరువేద సామవేద వాక్యధర్మః కేతులీలా సర్వే గతామవాశ్రమాః ఆదర్శే భాగవతే వశితే వశితే కేశవత్యాగో యదుసముష్ట భూతానామ ప్రాణావ ప్రాణావానామ పశవానామ ప్రాణావ ప్రాణావ సింగారస్యావ జ్యోతిష్యావ యోష్యావ సత్తనామ సపాదేవనామ భూర్భో వసుపారామ ఓం శబ్దతి మీరు తీసుకోండి శుభ్రంగా కాకుండా ఇలా నీరు కడుతూ ఉంటారా ఓం గంగే దివనే దేవవరామ సరస్వతి నమః సింధు కావేరి జలస్మితే కురుమావే పంచాయ కృష్ణవేణి గోతులు ఆగే రదేద విఖ్యానా పంచగంగా కీర్తనా ఆయాం శ్రీ మహామహా సబ్స్క్రిప్షన్స్ లోకి వెళ్ళు కలశం మీద వెళ్ళు కదా బ్యాక్ సబ్స్క్రిప్షన్ లోకి వెళ్ళు స్వామివారికి చూడండి ఫేస్ మీద పడకుండా ఆంగ్ల విగ్రహం మీద సబ్స్క్రిప్షన్స్ లోకి వెళ్తున్నాను తర్వాత మీ మీద మీరు కలుపుకొని ఆవిడ మీద అపవిత్ర పవిత్రవాసనాస్థానల వాస్తవేత్ర ఏకాక్షంలో వెళ్ళి నమస్కారం తీసుకోండి అపవిత్ర పవిత్రవాసనాస్థానల వాస్తవేత్ర ఏకాక్షం వాటా భద్రశ్రీ పుండరీకాక్షం పుండరీకాక్షం పుండరీకాక్షాయ నమః గోవింద నిరదాస్నానం గోవింద నిరదానం గోవింద నిరదానం సదాశ్రీ గోవింద కీర్తనం నమస్కారం చేసుకుని చెరుకు పువ్వు పట్టుకోండి చేసేటప్పుడు కాడ తీసేయండి పువ్వు పట్టుకొని మన సంకల్పం చేసుకున్నాం 5 రోజులు కూడా మళ్ళీ కలశం కలిపి బొమ్మ నిమజ్జనం అయ్యేంత వరకు ఇటువంటి విఘ్నాలు లేకుండా చూడమని మనస్ఫూర్తిగా వినాయకుడిని తలుచుకుని దండం పెట్టుకోండి ఇంకోటి చెప్తాను పుష్పం పుష్పం శ్రీ నీకు అంటే చాలు నీ చేయలేదు అది నీకే అలాగే చేయబెట్టాలి అయిన తర్వాత పువ్వుల దగ్గర పెట్టుకుని అక్షరం దగ్గర పెట్టుకుని ముందు నేను చెప్పేంత వరకు 2 అక్షంతలు పసుపు వినాయకుడు శుద్ధ వస్త్రార్థం 3 సార్లు నీళ్లు తెల్లండి అదే వినాయకుడి దగ్గర భారయోహ పాద్యమర్పయామస్తయోహ అర్ఘమర్పయామశుద్ధ ఆచమనమర్పయామస్తవయామ శుద్ధోదక స్నానమర్పయామ స్నానానంతరం శుద్ధ ఆగమర్పయామి మళ్ళీ ఒక్కొక్క పువ్వు పెడుతూ ఉండండి అభివస్త్రా సుభద్రాజాభేమ సుధాస్పివాహ అభిద్రాభక్త్యాభిష్మానో దేవసోమ వస్త్రాభ్యో పుష్పాక్షరామర్పయామి యజ్ఞోపవేదోవరం పితృప్రజావయధ్యాలు ఆయుష్యమగ్రహం ప్రథమం శుభ్రమేదో వరమస్తువేద యజ్ఞోపవేదాభ్యో పుష్పాక్షరపయామి ఒక పువ్వు బ్రహ్మంలో నుంచి వినాయకుడి దగ్గర ఇంకా పసుపు వినాయకుడికి వినాయకుడు కూడా అవన్నీ వాడుతుంది కానీ పసుపు వినాయకుడు దివ్యశ్రీ పరిమళ భరిత చందన సమర్పయామి పసుపు కుంకుమ కొంచెం వేయండి ఆయనేదే బ్రాహ్మణే దుర్వాణి అదాష్ట పునరికి నాటకపుండస్య గృహా ఇవే అలంకరణార్థం ఆరుద్ర చూర్ణాం కుంకుమ చూర్ణాం సమర్పయామి 2 వేసిన తర్వాత అక్షంతలు వేస్తూ ఉండండి మనసులోని ఓం గం అంటే ఇది అక్షంతలు ఓం గం గణపతయే నమః ఓం గం సుధాయ నమః ఓం గం జగన్నాథ నమః ఓం గం కపిలాయ నమః ఓం గం జగన్నాథ నమః ఓం గం లంబోదరాయ నమః ఓం గం కపిలాయ నమః ఓం గం విఠలాయ నమః ఓం గం శూర్పకర్ణాయ నమః ఓం గం హేరంబాయ నమః ఓం గం స్కందపూర్ణాయ నమః ఓం గం సర్వసిద్ధి ప్రదాయకాయ నమః ఓం గం కుమారగురవే నమః ఆ చేతిలో ఉన్న అక్షంతలన్నీ వేసేయండి వేసేసి దండం పెట్టుకోండి శ్రీ మహాగణాధిపతయే నమః షోడశ నామ పూజానందం పూజామి ఇద్దరు చేసి ఇక్కడ మాత్రం సుబ్బినాయకుడికి నమ్మగా 3 సార్లు చెప్తాను మనస్పతి భవేంద్రియ నారాగంధే శ్రీ మహాగణాధిపతయే నమః ధూపమాఘ్రాపయామి 2 అక్షంతలు తీసుకుని దీపం దగ్గర చల్లండి ప్రత్యక్ష దేవం అంటే 2 చోట్ల అక్కడ జల్లం ముందు ఇలా పర్వాలేదు ప్రత్యక్ష దేవం దర్శయామి దీపాల చూసి దండం పెట్టుకోండి
సాక్షాత్ దేవం దర్శయామి ధూపదీపానంతరం మీరు ఈ పువ్వుతో